థ్యాంక్స్ గౌతమ్. ఆ దుర్మార్గం నుంచి నన్ను కాపాడావు. ఎందుకేరా నువ్వంటే నాకు ఇంత ఇష్టం, ప్రేమ. నువ్వు నన్ను ఇలాగే లైఫ్ లాంగ్ కాపాడాలి అంటే నేను నీ దాన్ని అవ్వాలి. ఇంకా లేట్ ఎందుకు? ఇప్పటికే మన పెళ్లి 2 సార్లు ఆగిపోయింది. నీ చేతిలో తాళ్ళుంది. మనం పవిత్రమైన గుడిలో ఉన్నాం. మన పెళ్లికి ఆ అమ్మవారే సాక్షి. వెంటనే నా మెళ్ళో తాళి కట్టు గౌతమ్. అసలు ఏం మాట్లాడుతున్నావు అదితి? నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? మనం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఆ అహల్య మధ్యలో వచ్చింది, మధ్యలోనే వెళ్ళిపోయింది. ఎందుకంటే సమయం సందర్భం రాదు గౌతమ్. త్వరగా నా మెళ్ళ తాళి కట్టు. కట్టు కట్టు గౌతమ్. అదితి, అదితి వదలు. అదితి, అదితి వదలమంటుంటే. అదితి, కట్టు. అదితి వదలు. కట్టు గౌతమ్, కట్టు. అదితి వదలమంటుంటే. అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నీకు పిచ్చిగాని పట్టిందా? అవును, నువ్వంటే నాకు పిచ్చే. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. స్టాప్ ఇట్ అదితి, స్టాప్ ఇట్. నాకు ఆల్రెడీ పెళ్ళైంది, నాకు బాబు ఉన్నాడు. నేను వాళ్ళని కాదని నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదని నీకు చాలా సార్లు చెప్పాను. అయినా కూడా బుద్ధి లేకుండా మళ్ళీ మళ్ళీ నా వెంట పడుతున్నావు. నేనేం తప్పు చేశాను గౌతమ్? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. చిన్నప్పటి నుంచి నువ్వే నా ప్రపంచంలో బ్రతికాను. ఎప్పటికైనా నువ్వు నన్ను మళ్ళీ ప్రేమిస్తావని, పెళ్లి చేసుకుంటావని ఎదురు చూస్తున్నాను. అదితి, అదితి, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఎప్పటికీ జరగదు. నా మీద ఆశలు వదులుకో నువ్వు. చూడు, మన ప్రేమ ఎప్పుడో ముగిసిపోయింది, ముగిసిపోయింది. అర్థం చేసుకో. గౌతమ్ ప్లీజ్ అలా మాట్లాడుకో. నువ్వే నా జీవితం అనుకున్నాను. నువ్వే నా ప్రేమను అర్థం చేసుకో. ఎన్నాళ్ళని నీ కోసం ఎదురు చూడాలి? ఎన్నిసార్లని నీ ప్రేమ భిక్ష అడుక్కోవాలి? ఆకాష్ కాల్ చేస్తున్నాడేంటి? హలో ఆకాష్, చెప్పరా. ఎక్కడున్నావురా? ఆ బాక్స్ కోసం కాశ్మీర్ వెళ్తున్నానని చెప్పాను కదా, ఆన్ ద వేరా. బాక్స్ దొరికిందా? ఇంకా లేదు. సరే, నేను చెప్పేది కంగారు పడకుండా విను. బాక్స్ దొరకలేదని అంకుల్ చాలా దిగులు పడ్డారంట్రా. స్ట్రోక్ వచ్చిందిరా. హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. వాట్? రే రే, నాన్నకి ఇప్పుడు ఎలా ఉందిరా? 3rd టైం స్ట్రోక్ వచ్చింది కదరా. కండిషన్ కొంచెం క్రిటికల్ గానే ఉంది. వెంటనే సర్జరీ చేయాలరా. సర్జరీనా? ఏం మాట్లాడుతున్నావురా? ఏమైంది సార్? అంకుల్కి ఏమైనా ప్రాబ్లమా గౌతమ్? మన హాస్పిటల్లో నువ్వు తప్ప వేరే కార్డియాలజిస్ట్ లేడు. అంకుల్ని ఇంకో హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దామంటే ఈ కండిషన్లో రిస్క్ అవుతుందని భయంగా ఉందిరా. అంకుల్కి ఏమవుతుందని ఆంటీ ఏడుస్తున్నారా. బామ్మగారు అవంతిక టెన్షన్ పడుతున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. నువ్వు ఇక్కడికి వస్తే తప్ప అంకుల్ సర్వైవ్ అయ్యేలా లేరురా. నువ్వు వెంటనే రాగలవా? సారీరా, నీ పరిస్థితి ఎవరికీ రాకూడదు. అటు బాక్స్ వెతికి పట్టుకోవాలి, ఇటు అంకుల్ని కాపాడాలి. ఇప్పుడేం చేద్దాంరా? అది నాకు కూడా అర్థం కావట్లేదురా. మేము ఆల్రెడీ సగం దూరం వచ్చేసాం. బాక్స్ తీసుకుని రాకపోతే నాన్నని అరెస్ట్ చేస్తారు. నేను వెంటనే తిరిగి రాకపోతే నాన్న ప్రాణానికే ప్రమాదం. సరేరా, త్వరగా ఏదో ఒకటి డిసైడ్. మేము వెయిట్ చేస్తూ ఉంటాం. సార్, అర్జున్ సార్కి ఏమైంది? ఎందుకు ప్రమాదం అంటున్నారు?
నాన్నకి స్ట్రోక్ వచ్చిందంట. కండిషన్ క్రిటికల్గా ఉందని వెంటనే సర్జరీ చేయాలని ఆకాష్ అంటున్నాడు. వెనక్కి తిరిగి వెళ్ళి సర్జరీ చేసి నాన్న ప్రాణాలని కాపాడాలా, లేక ముందుకెళ్ళి బాక్స్ పట్టుకుని నాన్న పరువు కాపాడాలో అర్థం కావట్లేదు. మీ నాన్నగారి పరువు ప్రాణం రెండూ కాపాడాలి సార్. మనం బాక్స్ పట్టుకోకపోతే ఆయన దేశద్రోహి అనే ముద్ర పడుతుంది. మీరు లేకపోయినా మీ నాన్నగారికి సర్జరీ చేసే అవకాశం లేదా సార్? గౌతమ్ లేకుండా సర్జరీ ఎలా జరుగుతుంది? సెన్స్ ఉంటే మాట్లాడుతున్నావా? అంటే మీకు తెలిసిన కార్డియాలజిస్ట్ ఎవరికైనా చెప్పి మీ నాన్నగారిని కాపాడగలరేమో, సర్జరీ చేయించగలరేమో అని ఎవరైనా ఉంటే అడగండి సార్. అంకుల్ కేస్ హిస్టరీ గౌతమ్ కి మాత్రమే తెలుసు. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఇదంతా నీ వల్లే వచ్చింది. నువ్వే ఆ బాక్స్ పోగొట్టావు. హైదరాబాద్ కి తిరిగి వెళ్దాం గౌతమ్. ఫస్ట్ అంకుల్ కి సర్జరీ చేసి కాపాడాలి. బాక్స్ దొరకలేదని, దానికి కారణం మీరా అని దీన్ని అరెస్ట్ చేయించి జైలుకి పంపిద్దాం. నా మాట విను గౌతమ్, పద తిరిగి వెళ్దాం. సార్, బెనర్జీ కార్ సార్, బెనర్జీ. త్వరగా కారెక్కండి. ముందు మనం ఫాస్ట్గా వెళ్ళి వాడిని పట్టుకుందాం. వాడిని వదిలే గౌతమ్.